హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము ఢిల్లీ సుల్తానుల పరిపాలన గురించి డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో ముఖ్యమైనటువంటి పాయింట్లను మీకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఢిల్లీ సుల్తానుల పరిపాలన మనం చూసుకున్నట్లయితే, ఢిల్లీ సుల్తానుల పరిపాలనలో రాజే సర్వాధికారి, అంటే మొత్తం అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి అంటే రాజు చేతిలో ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు తమ రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు అంటే, వాళ్ళు తమ రాజ్యాన్ని ఇక్తాని షిక్ని ఫరగనాను గ్రామం అంటారు. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ ఇక్తాని షిక్ని ఫరగనాని గ్రామం అంటారు. ఈ విధంగా డివైడ్ చేస్తారు. మనం ఇంతకు ముందు వీడియోలో ఇక్తా గురించి మాట్లాడుకున్నాం. ఇక్తాకి అధిపతిని ఏమంటారండి? ముక్తి అని పిలుస్తారు. ఇక్తాకి అధిపతిని ఇక్తాదార్ లేదా ముక్తి అని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే అంశం. అయితే ఢిల్లీ సుల్తానుల కాలంలో పరిపాలన దేన్ని అనుసరించి జరుగుతుంది? ఢిల్లీ సుల్తానుల కాలంలో పరిపాలన దేన్ని అనుసరించి జరుగుతుంది అంటే, షరియత్, ముస్లింల యొక్క న్యాయశాస్త్ర గ్రంథం షరియత్ మరియు ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా జరుగుతుంది పరిపాలన. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. భూమి శిస్తు ఎంత? 1/3 వంతు. ఢిల్లీ సుల్తానుల కాలంలో భూమి శిస్తు 1/3 వంతు. ప్రధాన పరిశ్రమ ఏమిటి అని అడిగాడు అనుకోండి, ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ అని చెప్పాలి. ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది? ఢిల్లీ సుల్తానుల కాలంలో ఈ వాస్తు నిర్మాణ శైలిని మనం ఇండో ఇస్లామిక్ శైలి లేదా ఇండో పర్షియన్ శైలి అని పిలుస్తాం. ఇండో ఇస్లామిక్ శైలి లేదా ఇండో పర్షియన్ శైలి. ఏంటి ఇండో ఇస్లామిక్ శైలి లేదా ఇండో పర్షియన్ శైలి? ఏముంటుంది ఇండో ఇస్లామిక్ స్టైల్లో అంటే, మనం ప్రధానంగా డ్యూమ్స్ నిర్మాణం జరుగుతుంది. గోపురం అంటాం కదా, ఈ బిల్డింగ్ పైన ఉంటుంది గోపుర నిర్మాణాలు. ఆర్చ్ నిర్మాణము అంటే మన ఎంట్రన్స్లు ఉంటాయి కదా, ఈ ఆర్చ్ తోరణాలు అంటాం, ఆర్చుల నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా ఈ లోపల ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్లో భవనాల లోపల ఎక్కడా కూడా మనకు చెక్కినటువంటి స్తంభాలు కానీ లేదా జంతువులు, పక్షులు, మనుషుల యొక్క చిత్రాలు కానీ మనకు కనిపించవు. ఏం కనబడుతుంది ఇక్కడ? రేఖాగణిత ఆకృతులు కనబడతాయి. ఈ గోడల మీద అందమైనటువంటి డిజైన్లు కనబడతాయి. అందమైన డిజైన్లు అంటే అందమైనటువంటి చేతి వ్రాత అంటాం, దాన్ని కాలిగ్రఫీ అంటాం. కాలిగ్రఫీ అందంగా ఇస్లాం యొక్క సూత్రాలను అందంగా చేతితో రాయబడి ఉంటుంది. రేఖాగణితం లాంటి డిజైన్లు కనబడతాయి. మినార్లు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, ఆర్చుల నిర్మాణం ఉంటుంది. దీనిని మనము ఇండో ఇస్లామిక్ శైలిగా చెప్పవచ్చు. ఇండో ఇస్లామిక్ స్టైల్ అని చెప్పేసి మనం అంటాం. కాబట్టి ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టబడిన మొట్టమొదటి నిర్మాణము కువ్వత్ ఉల్ ఇస్లాం. ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టబడిన మొట్టమొదటి నిర్మాణము కువ్వత్ ఉల్ ఇస్లాం. ఇది మనకు ఢిల్లీలో ఉంటుంది. ఎవరు దీన్ని నిర్మించారయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించారు. ఎవరు కట్టారు సార్ దీని అంటే? కుతుబుద్దీన్ ఐబక్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్లోనే స్వదేశీ పరిజ్ఞానంలో ఉన్నటువంటి స్టైల్ ఉంటుంది, ట్రిబియన్ స్టైల్ అంటాం. తర్వాత మొట్టమొదటిసారిగా ట్రిబియన్ స్టైల్ అమల్లో ఉండేది. తర్వాత ఆర్క్యూడ్ శైలి అనేటువంటిది అమల్లోకి వచ్చింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం తెలుసుకోవాలి. ట్రిబియన్ స్టైల్ అంటే ఏంటి, ఆర్క్యూడ్ స్టైల్ అంటే ఏంటి అనే అంశాల గురించి మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇండో ఇస్లామిక్ స్టైల్ అంటాం ఈ నిర్మాణాలను. అయితే తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఢిల్లీ సుల్తానుల కాలంలో నిర్మించిన నిర్మాణాలు ఏంటి? మొట్టమొదటిసారిగా మనం చెప్పాల్సింది కుతుబ్ మినార్ నిర్మించింది ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్, రెండో వ్యక్తి ఇల్టుడ్మిష్. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 74.1 74.1 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని
చలువ రాతితో ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు. 4 అంతస్తుల భవనం. మామూలుగా అయితే ఇది 5 అంతస్తుల భవనం, మన పుస్తకంలో 4 అంతస్తుల భవనం అని ఇచ్చారు. కాబట్టి ఇది 4 అంతస్తుల భవనము అని చెప్పేసి మనం చెబుతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని సూఫీ సన్యాసి అయినటువంటి బక్తియార్ కాకి, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అంటాం. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటువంటి వ్యక్తికి జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఆయనకి అంకితం ఇచ్చారు. దీన్ని కుతుబుద్దీన్ బక్తియార్ కాకికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణాన్ని. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించినటువంటి నిర్మాణం అలై దర్వాజా. ఈ అలై దర్వాజాలోనే మొట్టమొదటిసారిగా గోపురాలను, తోరణాలు, డ్యూమ్స్ అండ్ ఆర్చెస్ను ఉపయోగించడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పాం కూడా. ఇంకేంటి ఇక్కడ ఇంపార్టెంట్ అనే అంశం అంటే, ఈ ఢిల్లీ సుల్తానుల కాలంలో సాహిత్యం చాలా ఇంపార్టెంట్. సాహిత్యం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇక్కడ 2 వ్యక్తులు. ఒక ఆయన అల్ బెరూని, రెండో వ్యక్తి అమీర్ ఖుస్రూ. మొదటి వ్యక్తి అల్ బెరూని. అల్ బెరూని భారతదేశ చరిత్ర మీద ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్ని మనం తారిక్ అల్ హింద్ అంటాం. పర్షియన్లో రాశాడు. ఈ అల్ బెరూని భారతదేశానికి వచ్చి భారతదేశంలో సంస్కృత భాషను నేర్చుకొని భారతదేశంలోని అనేక సంస్కృత గ్రంథాలను, హిందూ మతానికి చెందిన అనేక సంస్కృత గ్రంథాలను, ఎగ్జాంపుల్ ఈ ఉపనిషత్తులు కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇలాంటి వీటినన్నిటిని కూడా పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడయ్యా అంటే పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం అనేటువంటిది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ పర్సన్ అమీర్ ఖుస్రూ. ఈ అమీర్ ఖుస్రూ అనేటువంటి వ్యక్తిని మనం భారతదేశ రామచిలుక అంటాం. ఢిల్లీ సుల్తానుల కాలంలో అత్యంత ముఖ్యమైన కవి, గాయకుడు ఈయన. భారతదేశ రామచిలుక, తోతా-ఏ హింద్ అంటాం, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటాం ఆయన్ని. చాలా ఇంపార్టెంట్. ఎవరిని? అమీర్ ఖుస్రూ అనేటువంటి వ్యక్తిని. ఈయన ద్విపదను రాయడంలో నేర్పరి. కాబట్టి ఢిల్లీ సుల్తానుల కాలంలో ద్విపదను రాయడంలో నేర్పరి ఎవరు అంటే అమీర్ ఖుస్రూ అని చెప్పేసి మనం చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. భారతదేశ రామచిలుక అని ఎవరిని అంటారంటే అమీర్ ఖుస్రూ అనే వ్యక్తిని అంటారు. చాలా ఇంపార్టెంట్ మనం చెప్పాలి. ఇది మనకు ఢిల్లీ సుల్తానులకు సంబంధించినటువంటి పరిపాలన. కాబట్టి దీన్ని మనము ఎలా చెబుతున్నామంటే, దీన్ని మనము ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నామండి. ఏదైతే ఇంపార్టెంట్ అయిన బిట్లు ఉంటాయో, ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ ఉంటుందో, ఆ ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ని మీకు అందించే ప్రయత్నమే ఈ యొక్క వీడియో. ఇది క్లాస్ కాదు. కాబట్టి ఈ పరిపాలనలో మనకు ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓకేనా? ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.